హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి పక్కనే ఉన్న హై పాయింట్స్ ఇవ్వండి. దానివల్ల నా వీడియోలకి రీచ్ వచ్చి ఇంకొద్దిగా ఎక్కువ మందికి రికమెండ్ అవుతదనమాట. ఇంకా ఇవాల్టి వీడియోలో అయితే మా ఇంటి వరలక్ష్మి వ్రతం వీడియోనైతే మీతో షేర్ చేసుకుంటానండి. వరలక్ష్మి వ్రతం పండక్కి ముందు రోజు ప్రిపరేషన్ ఇవన్నీ ఎలా ఉన్నాయని వీడియోలో క్లియర్‌గా చూపిస్తాననమాట. సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం పదండి. వరలక్ష్మి వ్రతం పండక్కి ముందు రోజు అంటే గురువారం సాయంత్రానికే ఇంట్లో పనులన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసిన. ఇంకా బయట నుంచి తెచ్చుకోవాల్సినవన్నీ కూడా తెచ్చుకొని పెట్టుకున్నాం. ఇంకా నైట్ డిన్నర్ చేసేసి కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత స్నానం చేసొచ్చి అమ్మవారికి చీర కట్టడం అయితే స్టార్ట్ చేసినాం. ఇక్కడ నాకు హెల్ప్ చేయడం కోసం అయితే మా చెల్లెలు కూడా వచ్చేసింది. ఇద్దరం కలిసి చీర కుచ్చులు పెట్టి పిన్నులన్నీ పెట్టి రెడీగా పెట్టుకున్నాం అనమాట. అలాగే మా వారు కూడా ఆ బిందెకి కట్టె కట్టేయడం ఇవన్నీ బాగా హెల్ప్ చేసిండు. అలాంటివి కట్టడానికి మనకంటే కూడా మగవాళ్ళైతే కాస్త టైట్ గా బిగించి కట్టేస్తారనమాట. ఇంకా ఆ తర్వాత పీఠం అయితే ఏర్పాటు చేసుకుంటున్నాం. పీఠం ఏర్పాటు చేసుకోవడం కోసం అయితే ఫస్ట్ ఒక టేబుల్ వేసుకొని దానిపైన అయితే పీట పెట్టుకున్నా. బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్ అంతా కూడా ముందు రోజు సాయంత్రమే చేసి పెట్టుకున్నా. దానివల్ల కొద్దిగా టైం సేవ్ అయిందనమాట. ఇంకా పీఠానికి పసుపు పూసి బొట్లయితే పెట్టేసి పైనైతే ముగ్గు వేస్తుంది మా చెల్లెలు. నా వీడియో చూసి నాలాగే చేయాలని నేను చెప్పనండి. నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానని మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నాననమాట. వీడియో చూసిన తర్వాత అమ్మో! వాళ్ళు ఇలా చేసుకున్నారు, నేను కూడా అలాగే చేసుకోవాలని మాత్రం ఎవ్వరూ అనుకోకండి. ఎవరికి ఉన్నంతలో వాళ్ళు తృప్తిగా చేసుకుంటే చాలు. నేనైతే ఇదే నమ్ముతాననమాట. అది పెద్దగానా, చిన్నగానా అని ఏమీ ఉండదు. ఎవరికి తోచినంతలో, ఎవరి శక్తి ఉన్నంత వరకు వాళ్ళు జేసుకుంటారు. ఇప్పుడు యూట్యూబ్‌లో గూడా చాలామంది అలా జేసుకుంటున్నాం, ఇలా జేసుకుంటున్నాం అని వీడియోలయితే పెడుతుంటారు గదా! అవి చూసి ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోకూడదండి. మనకున్నంతలో మనం చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు నాకంటూ ఒక ఛానెల్ ఉంది. మెమరీగా ఉంటదని వీడియో అయితే అప్‌లోడ్ చేస్తున్నాను కానీ, ఆల్‌మోస్ట్ 10 ఇయర్స్ నుంచి ఇలాగే ఫాలో అవుతున్నానండి. అప్పుడు నాకొక ఛానెల్ లేదు, ఫోను లేదు. చాలా తక్కువగా మెమరీస్ ఉండేవి. ఇప్పుడైతే నాకంటూ ఒక ఛానెల్ ఉంది కదా! మెమరీగా ఉంటదని ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నా. సో, నా వీడియో చూసి అబ్బా! నేనిలా జేసుకోలేదే, చేసుకొనుంటే బాగుండేదేమో, లేదు నెక్స్ట్ వీక్ ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలనుకోకండి. మనకున్నంతలో తృప్తిగా అమ్మవారికి ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అంతే. ఇంకా పీఠం రెడీ చేసుకున్న తర్వాత దానిపైన ముగ్గులు, రంగులు అన్నీ వేసేసి పీఠానికి పసుపు, కుంకుమ బొట్లు కూడా పెట్టేసి ఇంకా అమ్మవారిని రెడీ చేయడం అయితే స్టార్ట్ చేసినాం. ఫస్ట్ అయితే ఒక చిన్నది డబ్బా పెట్టేసి దాని నిండా బియ్యం పోసినాం. అంటే కదలకుండా ఉండడం కోసం. ఆ తర్వాతయితే చీరను సెట్ చేసుకుంటూ ఉన్నాము. ఇది చూడ్డానికి చాలా ఈజీగానే ఉంటది కానీ, టైమయితే చాలా ఎక్కువగా పడతది. మాకైతే ఆల్మోస్ట్ ఇది మొత్తం కట్టడానికి ఒక 2 గంటలు పైనే పట్టిందనుకోండి. నేను గూడా చీర కట్టడానికి అంత ఎక్స్‌పర్ట్‌నేం గాదు. కానీ నాకొచ్చినంతలో నేనే జేసుకోవడానికి ట్రై జేస్తా. మన చేతులతో మనం రెడీ చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరుగా ఉంటది కదా! ఇంకా అలా చీరను మొత్తాన్ని కట్టేసి, ఇంకా ఆ తర్వాత ఇద్దరం కలిసి కుచ్చులైతే సెట్ చేసుకుంటున్నాం. ఈసారైతే ఇలా 2 స్టెప్పులొచ్చేలాగా చీరనైతే కట్టాలనుకున్నాం. కిందికేమో పెద్ద బార్డరొచ్చేలాగా, అలాగే పైకేమో చిన్న బార్డరొచ్చేలాగా కట్టేసినాం. ఇంకా ఆ తర్వాత పైన భాగాన్నయితే ఇలా బిందెకి ముందుగానే జాకెట్ పీస్‌తో చేతులన్నీ రెడీ చేసుకొని, ఆ చేతులకి జాకెట్ మొత్తాన్ని బాగా నీట్‌గా చుట్టి దారంతో కుట్టేసి రెడీగా పెట్టుకున్నాననమాట. అదంతా వీడియో షూట్ అవుతుందనుకున్నాను గానీ, వీడియో రికార్డ్ అవ్వలేదనమాట. ఒకవేళ ఎవరైనా నెక్స్ట్ వీక్ పూజ చేసుకోవాలి, వాళ్ళు ఇలా చీర కట్టుకోవాలనుకుంటే గనక కామెంట్ చేయండి. చీర ఎలా కట్టుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో వీడియో షూట్ చేసి అప్‌లోడ్ చేస్తాననమాట. బేసిక్‌గా ఒకటి, ఆ తర్వాత ఇలా చేతులు ఇవన్నీ బెట్టి ఎలా కట్టుకోవాలనేది కూడా చూపిస్తాను. కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను కూడా అంత ఎక్స్‌పర్ట్‌నేం కాదు. కానీ నాకు తెలిసినవి చెప్తాను. ఇంకలా పైన బిందె మొత్తం రెడీ చేసుకున్న తర్వాత, పవిటనైతే ఇలా ముందు మనం శారీని ఎలా కట్టుకుంటామో అలాగే వేసేసుకొని, ఇంక నేనైతే కాళ్ళు సెట్ చేసుకుంటున్నా. మా చెల్లెలైతే కుచ్చులు మొత్తాన్ని నీట్‌గా సర్దేస్తుందనమాట. మనం కుచ్చుల్ని ఎంత బాగా సర్దితే చూడ్డానికి అందంగా అంత బావుంటదనమాట. ఇలా మా ఇంట్లో చీర కట్టిన తర్వాత మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి. ఇప్పటికే టైం ఆల్మోస్ట్ నైట్ 10:30, 11 కావస్తుందనమాట. మా వారేమో ఒకవైపు నుంచి పెట్టిందే పెడతావు, చేసిందే చేస్తావు అని ఒకటే గొణుగుడు. నాకేమో ఏదైనా చేస్తే పర్ఫెక్ట్‌గా చేయాలి.
ఆ కుచ్చులన్నీ పర్ఫెక్ట్‌గా వచ్చేంత వరకు చేస్తూనే ఉంటాననమాట. దానికే కొద్దిగా టైం ఎక్కువ పడతది నాకైతే. ఇంకిలా ఇప్పటికైతే చీరని ఇలా రెడీ చేసుకున్నాం. కలశం అయితే ఉదయం పెట్టుకుంటాం. అమ్మవారికి వేయాల్సిన నగలన్నీ గూడా పెట్టేసిన. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి, అక్కడ గూడా చీర కట్టి వచ్చేసరికి టైమయితే 12:30 అయింది. పాపం మా సాకేతయితే నా కోసం అప్పటి వరకు మేలుకొనున్నాడనమాట. ఇంక అప్పుడు ఇంట్లోకొచ్చి ప్రసాదంకి కావాల్సినవన్నీ గూడా నానబెట్టేసుకొని పడుకున్నాం. ఇంత లేటయిపోయింది. నిద్రబోయే టైం గూడా దాటిపోయింది. ఈ టైంలో ఎమ్మటే నిద్రొస్తదా? పడుకున్న తర్వాత ఒక గంటకు గాని నిద్ర పట్టలేదు. అలాగే పడుకునేటప్పుడు చీకట్లోనే లేద్దామని అలారం పెట్టుకొని పడుకున్నా. 3:30కి పెట్టుకున్నాననమాట. అది ఏఎం బెట్టాల్సింది చూసుకోకుండా పీఎం బెట్టుకొని పడుకున్నా. అలా డీప్ స్లీప్‌లోకి వెళ్ళిపోయాననమాట. లేచి చూసేసరికి టైమయితే 6:30 అయిపోయింది. అంటే పండక్కి 2 రోజుల ముందు నుంచే బాగా అలసిపోయినాం. ఇంతకుముందు షార్ట్‌లలో చెప్పినట్టుగా ఒక 2 ఆర్డర్‌లయితే తీసుకున్నామనమాట. ఆ ఆర్డర్‌లు ప్రిపేర్ చేసి ఇచ్చేసరికి 2 రోజులు ఫుల్లుగా పట్టింది. ఆ 2 రోజులు కూడా ఫుల్లుగా అలసిపోయినా, మళ్ళీ ఇంట్లో పని ఇలా అలసిపోవడం వల్ల ఫుల్లు నిద్రబోయినా. నేను ఈ వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇదే ఇంత లేట్‌గా లేయడం అనమాట. ఇంక లేచిన తర్వాత కంగారు పడిపోకుండా గబగబా పనులు జేసుకోవడం స్టార్ట్ జేసిన. ఫస్టయితే ఇంట్లో ఒకసారి కసువంతా ఊడ్చేసి, ఇల్లంతా మాప్ పెట్టేసి, ఆ తర్వాత ఎమ్మటే స్నానం జేసొచ్చి, ఒకవైపు అమ్మవారిని డెకరేట్ చేసుకుంటూనే, ఇంకొక వైపు ప్రసాదాలకైతే స్టవ్ పైన పెట్టేసిన. గ్రైండర్‌లోనేమో ఉడక వేయాల్సిన పప్పు వేసేసి, అలాగే ఒకవైపు పులిహోరకు అన్నం, ఒకవైపు పొంగలికి, ఇలా 4 స్టవ్‌ల పైన 4 బెట్టేసి, ఇంకా అమ్మవారిని రెడీ జేసుకుంటున్నాం. పైన బిందె పెట్టినా కదా! దాని నిండా నీళ్లు వేసేసి పసుపు, కుంకుమ, అక్షింతలు అలాగే రూ. 9 కాయిన్స్ కూడా వేసి అమ్మవారినైతే రెడీ చేసుకుంటున్నాం. అలాగే అమ్మవారికి తెచ్చిన పూలన్నీ కూడా అలంకరించేసుకున్నామనమాట ఇద్దరం కలిసి. ఈ విషయాల్లో మాత్రం మా హస్బెండ్ బాగా హెల్ప్ చేస్తాడు. అన్నీ అరేంజ్ చేయడంలో గాని, పెట్టడంలో గాని బాగా హెల్ప్ చేస్తాడు. ఈరోజు ఒక్కరోజే లేండి. మళ్ళీ ఇంట్లో మాత్రం ఏమాత్రం హెల్ప్ చేయడు. అలా ఇద్దరం కలిసి అమ్మవారి ఫేస్‌ని, ఇంకా పూలు అలాగే నేను చేసిన గాజుల మాల ఇవన్నీ వేసిన నాకు వీటన్నింటికంటే కూడా గాజుల మాల చాలా అందంగా అనిపించిందనమాట అమ్మవారికి. ఇదే ఫస్ట్ టైం నేను గాజుల మాల చేయడం చాలా బాగా వచ్చింది. ఇంకొన్ని గాజులుండి ఇంకా పెద్దగా చేసుంటే బాగుండనిపించింది. కాకపోతే నేను తెచ్చిన గాజులకి కాస్త చిన్న మాలే అయింది. కానీ కరెక్ట్‌గా సరిపోయిందిలెండి. గాజుల మాల ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్‌లోడ్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఒక్కసారి ఛానల్‌లోకి వెళ్లి చెక్ చేయండి. ఇంకా అలా అమ్మవారికి పూలు అన్నీ వేసుకున్న తర్వాత అమ్మవారికి జడ గూడా పెట్టేసిన. ఈ వస్తువులన్నీ గూడా నా దగ్గర ఆల్‌మోస్ట్ 10 ఇయర్స్ నుంచి ఉన్నాయన్నమాట. అంటే ఫస్ట్ సంవత్సరమే అన్నీ కొనుక్కోలేదు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి కొనుక్కుంటూ అలా ఎత్తిపెట్టుకుంటూ ఉండేదాన్ని. ఇంకా ఈ సంవత్సరం అయితే కొన్ని నాకు కావాల్సినవైతే కొనుక్కున్నాననమాట. అంటే బ్యాక్ డ్రాప్ డెకరేషన్, బ్యాక్ డ్రాప్ కావాల్సినవన్నీ గూడా కొనుక్కున్నా. ఏందంటే ఇంకా ఈ ఇయర్ నాకు హ్యాపీనెస్ ఇచ్చిందంటే గనక, అమ్మవారికి కావాల్సిన చీర గాని, ఈ బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్‌కి గాని, వీటన్నిటికి గూడా నా సొంతంగా నేను డబ్బులు పెట్టుకొని కొనుక్కోగలిగినానండి. ఇదంతా మీ వల్లే. యూట్యూబ్ నుంచి సెకండ్ టైమ్ అయితే సాలరీ వచ్చిందనమాట. సో, దాంతో అమ్మవారికి కావాల్సినవన్నీ కూడా కొనుక్కున్నా. ఫస్ట్ టైమ్ సాలరీ వచ్చినప్పుడు మా ఇంటి దేవునికి ఒక 5,000 అన్నదానానికి ఇచ్చినాం. ఆ తర్వాత సెకండ్ టైమ్ సాలరీ వచ్చినప్పుడు ఇలా అమ్మవారికి యూజ్ చేయడం చాలా హ్యాపీనెస్ ఇచ్చిందనమాట నాకైతే. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తానండి. అలాగే మన ఛానల్‌లో ఇంకా ఫ్యూచర్‌లో మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయన్నమాట. సో, వాటన్నిటిని మిస్ కాకుండా చూడాలంటే గనక ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా అలాగా నేను మా వారైతే అన్నీ రెడీ చేసేసుకున్నాం. అరటి పిలకలు కూడా రెడీ చేసి పెట్టుకున్నామనమాట. అలాగే ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నా ముందు రోజే. దానివల్ల కొద్దిగా లేట్‌గా లేసినా కూడా కొంచెం హెల్ప్ అయింది. ఇంకా ఫ్రూట్స్ అన్నింటిని తెచ్చి అరేంజ్ చేసి పెట్టుకుంటున్నా. ఈ ఫ్రూట్ బాస్కెట్‌లయితే నేను మీషోలో తీసుకున్నా. మొన్న గృహప్రవేశం అప్పుడు చాలా బాగున్నాయన్నమాట ఫ్రూట్స్ చేసి పెట్టుకోవడానికి. అలా అన్నింటిలో ఫ్రూట్స్ పెట్టేసి ఇంకా అంతా డెకరేషన్ అంతా గూడా క్లియర్ చేసేసుకుంటున్నాం. ఇక్కడ అరటి పిలకలు మా వారు తెచ్చేటప్పుడు ఒకటి పెద్దది, ఒకటి చిన్నది తెచ్చిండనమాట. సో, దానికోసం మళ్ళీ కట్ చేసి మళ్ళీ పెట్టిండు. యాక్చువల్‌గా చెప్పాలంటే అరటి పిలకలు ఇంకా పెద్ద పెద్దయి గూడా దొరుకుతాయి. మా వారికెందుకో పెద్దయి తేవడమే ఇష్టముండదు ఏయి గూడా. చిన్నగా సింపుల్‌గా ఉండాలంటాడు. అలా అన్నీ రెడీ జేసేసుకొని, ఇంకా ఆ తర్వాత తెచ్చిన పైనాపిల్లు ఇవన్నీ అమ్మవారి దగ్గరైతే పెట్టేసుకున్నాం. పైనాపిల్ కూడా అంతే. మామూలుగా అయితే ఇక్కడ
అరటి పిలకలు గానీ, పైనాపిల్లు గానీ ఇవన్నీ బాగా దొరుకుతాయి ఈ పండక్కి. కానీ మా వారు చిన్నవి చూసుకొని తెస్తాడన్నమాట. మరీ పెద్దగా పెట్టి ఏం చేస్తాం, చిన్నగా సింపుల్‌గా పెట్టుకోవాలని మా వారి పాలిసీ అన్నమాట. ఇంకా అలా అన్నీ రెడీ చేసేసుకొని, ఇంకా ప్రసాదాలు గూడా పెట్టేసుకుంటున్నాం. ప్రసాదాలు చేసేటప్పుడు మాత్రం రేవంత్ అయితే బాగా హెల్ప్ చేసిండు. మీరైతే నమ్మరు గానీ, నేను పులిహోరకు తాలింపు వేసి ఇచ్చేస్తే, అన్నం మొత్తం వాడే కలిపేసిండనమాట. అలాగే దద్దోజనం కూడా. అలా రెడీ అయిపోయిన ప్రసాదాలన్నీ కూడా నేను ఒక్కొక్కటి అందిస్తూ ఉంటే, రేవంత్ మొత్తం అరేంజ్ చేస్తూ ఉన్నాడు. ఓన్లీ రేవంతే కాదు, సాకేత్ కూడా పనుల్లో చాలా బాగా హెల్ప్ చేసిండనమాట ఈ పండగకైతే నాకు. కానీ ఇలా ఆయిల్ దగ్గర ఏదైనా పని జేయాలంటే నాకు సాకేత్‌కి జెప్పాలంటే భయం. మీద ఎక్కడ వేసుకుంటాడని. రేవంత్ అయితే కాస్త జాగ్రత్తగా, నీట్‌గా చేస్తాడనమాట. ఇంకా ఫైనల్‌గా వడకి వేసినానని జెప్పినా గదా! ఆ వడలు గూడా ఇక్కడ ఫ్రై చేస్తూ ఉన్నాము. అప్పటికే టైం 8:30, 9 అయినట్టుంది. ఇంకా ఆయిల్‌లో వేసిచ్చేసి "నువ్వు రెడీగా పొమ్మా" అని రేవంత్ చెప్పిండనమాట. ఒకవైపు భయమే ఆయిల్‌తో, కానీ రెడీ అవ్వాలి. రెడీ అవ్వకపోతే ఇంక మా వారు సుప్రభాతాలు అలా తొందరగా ఒక్క 5 వడలు మాత్రమే ఆయిల్‌లో వేసి, ఇంక నేను రెడీ అవ్వడానికైతే వెళ్ళిపోయినా. వాడైతే దగ్గరుండి ఆ వడల్ని తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసిండనమాట. ఇలాంటివి మాత్రం చాలా ఇంట్రెస్ట్ రేవంత్‌కైతే. ఇంక వాడు ఫ్రై చేసి మళ్ళీ దేవుడి దగ్గర పెట్టేసిండు. ఇంకా ఈలోపు నేను చీర కూడా మార్చుకొనొచ్చేసినా. అప్పటికే మా వారైతే ఒకవైపు నుంచి తిడుతున్నారులెండి. తొందరగా ఉదరాబదరా అలా రెడీ అయ్యి వచ్చేసి, ఇంకా పూజైతే స్టార్ట్ చేసుకున్నా. ఇంకా ఆ తర్వాతయితే వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. కొన్ని వీడియోస్ మా రేవంత్ షూట్ చేసిండు. అలా ఇద్దరం కలిసి కూర్చొని అమ్మవారికి ప్రశాంతంగా పూజ చేసుకున్నామనమాట. మేమైతే అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలనేది గూగుల్‌లో చూసుకొని చదువుకుంటూ పూజనైతే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసేసినామనమాట. ఇది అండి మా వరలక్ష్మి వ్రతం అయితే. ఈ ఇయర్ అయితే ప్రశాంతంగా, హ్యాపీగా, మనస్ఫూర్తిగా అయితే పూజ చేసుకున్నా. పూజ చేసుకున్న తర్వాత చేతికి తోరం కట్టేసుకొని మా వారి దగ్గర ఆశీర్వాదాలైతే తీసుకున్నాం. ఆశీర్వాదం తీసుకునేటప్పుడు ఒక రీల్ పెట్టుకుందామని, ఒక వీడియో తీయమంటే దాన్ని క్లారిటీ లేకుండా తీసేసిండు. ఏదైనా వీడియో తీయమంటే చాలు అస్సలు సపోర్ట్ చేయడనమాట. నేనే వీడియోలు తీసుకోవాలి, నేనే చేసుకోవాలి. ఇంకా అలా ఫైనల్‌గా మా వారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత ఇంటికొచ్చిన ముత్తైదులకైతే తాంబూలాలు ఇవ్వడం స్టార్ట్ చేసిన. ఫస్ట్ వాయనం అయితే అమ్మవారికిచ్చి, ఆ తర్వాత సెకండ్ వాయనం అయితే మా అమ్మకిచ్చిన. ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళకి వాయినాలిచ్చి, నేను వేరే వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాయినాలు తీసుకోవడం, ఇలా సాయంత్రం వరకు గడిచిపోయింది. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇంకా చాలా అనుకున్న వీడియోలు షూట్ చేసుకుందామని. కానీ ఆ టైంకి ఫుల్లుగా అలసిపోవడం, ఇలా ఉండడం వల్ల నాకు ఓపిక లేదు. ఇంకా షూట్ చేయాలనిపియలేదనమాట. ఒక్కటే ఒక రీల్ చేద్దామని మా టెర్రస్ పైకి వెళ్తే, మా సాకేత్ ఎన్ని వేషాలేసిండో. రీల్స్ షూట్ చేద్దామని వెళ్తే, ఆ ఎక్స్‌ప్రెషన్‌లు వచ్చి సస్తాయి గదా మాకు. ఇలాంటివి ఎప్పుడైనా అలవాటు ఉంటే వస్తాయి. ఇంకా అలా ఏదో అలా చేసేసి, ఇంకా తర్వాత లంచు, తాంబూలాలు, వచ్చిన వాళ్ళకి తాంబూలాలు, నేను తాంబూలాలు తీసుకునేసరికి సాయంత్రం ఫుల్లుగా అలసిపోయినా. ఇంకా నాకు కాళ్ళు ప్రాబ్లమ్ కూడా ఉండయి గాబట్టి, కాళ్ళు గూడా బాగా చీలి బ్లడొస్తుందనమాట. ఇంకా సో, వీడియోలు తీయడానికే ఓపిక లేదు. ఇంటికి వచ్చిన వాళ్ళకి తాంబూలాలిచ్చేసి, ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి అమ్మవారికి దిష్టి తీసేసి, అమ్మవారిని కదిలిచ్చేసి పడుకున్నాననమాట. సో, ఇదండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్